కుంభమేళా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమ్మేళనం. అయితే ఈ సంవత్సరం జరిగే కుంభమేళా మహాకుంభమేళా అని పిలుస్తున్నారు. అంటే ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా అన్నమాట. దీన్ని ఇయర్ అయితే 40 crore పీపుల్ వరకు రావచ్చు అని చెప్పి ఒక ఎస్టిమేట్ చేశారు. అయితే మీలో చాలామందికి కుంభమేళా అనే పేరు అయితే తెలుసు, కానీ అది ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేస్తారు, ఇవేం తెలిసి ఉండకపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కుంభమేళా అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఇది ఎక్కడ జరుగుతుంది, ఎన్ని ఇయర్స్కి జరుగుతుంది, అలానే కుంభమేళాకి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభమేళా ఈ పేరులో కుంభం అంటే కలశం అని అర్థం, అంటే ఒక పాట్. అలానే మేళా అంటే ఉత్సవం. అయితే కుంభమేళా ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే మనం దీనికి ఉన్న ఒక బ్యాక్ స్టోరీ గురించి అయితే తెలుసుకోవాలి. అయితే దీని గురించి చాలా స్టోరీసే ఉన్నాయి. ఇందులో 3 స్టోరీస్ ఫేమస్. అందులో బాగా ఫేమస్ అయిన స్టోరీ చెప్తాను, అది క్షీరసాగర మథనం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్షీరసాగర మథనం అంటే అక్కడ నుంచి అమృతాన్ని దేవతలు అలానే రాక్షసులు కలిసి చిలికి తెచ్చారని చెప్పి, అది తాగి దేవతలు అమరులు అయ్యారని చెప్పి ఈ స్టోరీ అయితే తెలిసే ఉంటుంది. అయితే మనం దీనిలో కుంభమేళా ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకుందాం. దూర్వాస మహర్షి, ఇతని పేరు చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే ఏ పురాణ గాథలో వచ్చినా కానీ ఇతని శాపం గురించి అయితే ఉంటుంది. మేబీ ఇతని శాపంకి గురవ్వని దేవుళ్ళే లేరనుకుంటా. ఇతను చాలా కోపిష్టి, ఊరికే అందరికీ శాపాలు పెడుతూ ఉంటాడు. అయితే మనకు తెలుసు ఇంద్రుడికి కొంచెం అహంకారం ఎక్కువ అని చెప్పి. ఈ అహంకారం వల్లనే ఒకరోజు దూర్వాస మహర్షి ఇతని మీదే కాకుండా దేవతలందరి మీద వాళ్ళకి పవర్స్ తగ్గిపోవాలి అని చెప్పి శపించాడనమాట. దాంతో రాక్షసులు దేవతలతో యుద్ధం చేసినప్పుడల్లా రాక్షసులు గెలుస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంటే ఇంకా దేవతలు అంతరించిపోతారని చెప్పి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగరంలో అమృతం ఉంటుంది, అది గనక తీసుకుని తాగినట్టయితే అందరికీ పవర్స్ అలానే ఇమ్మోర్టల్ అయిపోతారు అని చెప్పి చెప్తాడు. సో ఇప్పుడు క్షీరసాగర మథనాన్ని మనం ఎలా అయితే క్షీరసాగర మథనంలో లోపల అమృతం ఉంటుంది. ఇప్పుడు మనం మజ్జిగని ఎలా అయితే చిలికి వెన్నను తీస్తామో అలానే వీళ్ళు కూడా సముద్రం లోపల ఉన్న అమృతాన్ని చిలికి తీద్దాం అనుకుంటారు. అయితే ఆ కవ్వం ప్లేస్లో మందార పర్వతంని యూజ్ చేసి అలానే వాసుకి అనే పాముని వాడి ఈ క్షీరసాగరం మొత్తాన్ని చిలుకుతారు. ఈ క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు ముందు కామధేనువు బయటకు వస్తుంది, తర్వాత లక్ష్మీదేవి వస్తుంది. ఇలా వేరు వస్తూ ఉంటే సడన్గా విషం బయటకు వస్తుంది. ఆ విషయం కనుక ఒకవేళ భూమి మీద పడితే ఇంకా భూమి మొత్తం అంతరించిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే మీకు తెలిసిందే, ఇప్పుడు శివుడు వచ్చి ఆ విషాన్ని తాగుతాడు. కానీ తాగుతున్నప్పుడు కంఠం వరకే వెళ్ళనిచ్చి కడుపులోకి వెళ్ళకుండా ఆపేస్తాడు. అందుకే మనం శివుడిని నీలకంఠేశ్వరుడు అని పిలుస్తాం. అలా చిలుకుతూ ఆఖరికి అమృతం బయటకు వస్తుంది. అయితే ఈ అమృతం నేను తాగుతా అని చెప్పి దేవతలు ఇంకా రాక్షసులు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అలా యుద్ధం స్టార్ట్ అవుతుంది. అయితే విష్ణుమూర్తి ఇది గనక రాక్షసుల చేతులకు వెళ్తే ఇంకా వాళ్ళు ఇమ్మోర్టల్ అయిపోతే ఇంకా ప్రపంచం అంతా నాశనం అయిపోతుందని చెప్పి విష్ణుమూర్తి ఆ అమృతాన్ని కొంతమంది దేవతలకి కాపాడమని ఇస్తారు. అవి ఎవరంటే చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి అంటే మన ప్లానెట్ జూపిటర్. అయితే బృహస్పతి మైథాలజీ ప్రకారం దేవుళ్ళందరికీ గురువు అన్నమాట. వీళ్ళ ముగ్గురికి ఇస్తాడు. అయితే చంద్రుడిని ఆ కలశంలోని అమృతం కింద పడకుండా, అలానే సూర్యుడు ఆ కలశం పగిలిపోకుండా, అలానే బృహస్పతి రాక్షసులు ఎవరు దగ్గరికి రాకుండా రాక్షసులను అడ్డుకోవడం, ఇలా ముగ్గురికి 3 పనులు ఇచ్చాడు. ఆ తర్వాత దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా కంటిన్యూస్గా 12 days జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 12 days అంటే మన ఎర్త్ డేస్ ప్రకారం అయితే 12 years. ఎందుకంటే మైథాలజీ ప్రకారం దేవుళ్ళకు 1 day ఈక్వల్ టు మనకి 1 year. అలా మొత్తం 12 years ఈ యుద్ధం జరిగింది. ఆఖరికి అమృతం దేవుళ్ళ చేతికి వెళ్ళింది. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడమే మనం కుంభమేళాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలా మనం 12 yearsకి ఒకసారి కుంభమేళాని చేసుకుంటున్నాం. అయితే ఈ కుంభమేళా సపరేట్గా 4 ప్లేసెస్లోనే ఎందుకు చేస్తారు అంటే, ఈ అమృతం ఎప్పుడైతే దేవుళ్ళు కాపాడుతున్నారో అప్పుడు కొంచెం అమృతం చుక్కలుగా కింద భూమి మీద పడింది. అవి పడింది 4 ప్లేసెస్లో అంట. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ 4 ప్లేసెస్లో పడింది కాబట్టి ఈ 4 ప్లేసెస్ డివైన్ అయిపోయాయని భావిస్తూ ఆ 4 ప్లేసెస్లోనూ ఈ కుంభమేళాని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కాకుండా ఇంకో 2 చిన్న స్టోరీస్ ఉన్నాయి. అవేంటంటే విష్ణుమూర్తి
తన వాహనమైన గరుత్మంతుడికి ఇస్తాడు కాపాడమని ఆ కలశాన్ని. అయితే మనకు తెలుసు గరుత్మంతుడు అంటే పక్షులకి రాజు. ఇతను మొత్తం ఆ రాక్షసులకి దగ్గరికి వెళ్ళకుండా మొత్తం భూమిని మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలా ట్రావెల్ చేస్తూ ఈ 12 డేస్లో ఒక 4 ప్లేసెస్లో రెస్ట్ తీసుకుంటాడు. అంటే అక్కడ కూర్చుని ఆ కలశాన్ని భూమి మీద పెడతాడు. అలా పెట్టిన 4 ప్లేసెస్ ఇందాక చెప్పిన ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారని ఇంకో స్టోరీ ఉంది. ఇంకా థర్డ్ స్టోరీ వచ్చేసి వినత కద్రువ. వినత అంటే గరుత్మంతుడి తల్లి, కద్రువ అంటే పాములకి తల్లి. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. అయితే వినత కద్రువ దగ్గర దాస్యం చేస్తూ ఉంటుంది, అంటే స్లేవరీ చేస్తుంది. అయితే ఒకరోజు గరుత్మంతుడు కద్రువని మా అమ్మ దాస్యం పోవాలంటే ఏం చేయాలి అని అడిగితే అమృతం ఇవ్వు అని చెప్తుంది. ఇంకా గరుత్మంతుడు ఇంద్రుడి దగ్గర ఉన్న అమృతాన్ని తీసుకుని కద్రువ దగ్గరికి రావడానికి బయలుదేరతాడు. అలా జరుగుతున్నప్పుడు ఇంద్రుడు గరుత్మంతుడి మీద యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం జరుగుతున్నప్పుడు 4 ప్లేసెస్లో అమృతం చుక్కలు పడతాయి. ఆ 4 ప్లేసెస్సే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఇలా మొత్తం వేరు కథలు ఉన్నా సరే మొత్తం మీద అమృతం ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేసెస్ డివైన్ అయ్యాయి. వాటిని మనం కుంభమేళాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఈ కుంభమేళా జరపడానికి గల స్టోరీ. అయితే ఇప్పుడు కుంభమేళా యొక్క హిస్టరీ గురించి కనుక తెలుసుకుంటే ఇది 3000 BC నుంచే చేస్తున్నారు. అయితే పేరు వేరేగా ఉండొచ్చు. అయితే కొంతమంది మాఘమేళాగా చేసుకుంటున్నామని, అంటే మాఘమాసంలో ఉత్సవం జరుగుతుంది. అవి కూడా రివర్స్ మీదే చేస్తారు. సో అదే కుంభమేళా అని కొంతమంది అలా అంటూ ఉంటారు. అయితే ఈ కుంభమేళా అనేది పాపులర్ అయింది మాత్రం 800 ADలో. అది శంకరాచార్యులు గారు చేశారు. అయితే ఈ కుంభమేళా పాపులర్ అయ్యింది మాత్రం శంకరాచార్యులు గారు వల్ల. ఆది శంకరాచార్యులు గారు ఈ పేరుని అలానే ఇది మొత్తం ఇండియా మొత్తానికి తెలిసేటట్లు చేశాడు. ఈ కుంభమేళాలో ఏం చేస్తారంటే 4 ప్లేసెస్లో ఉండే రివర్స్లో 12 సంవత్సరాలకు ఒకసారి మనుషులందరూ వెళ్ళి ఆ నదుల్లో మునిగితే పుణ్యం, ఆరోగ్యం, పవర్ వస్తుందని చెప్పి వాళ్ళ నమ్మకం. కేవలం పుణ్యం అనే కాదు, ఆ కాలంలో ఉండే మత గురువులు, అఘోరాలు వీళ్ళందరూ వేరు ప్రదేశాల్లో వాళ్ళ అభ్యాసాలు అవన్నీ చేసుకుని 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడికి వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని మొత్తం ఒకరికొకరు చెప్తూ ఉంటారు. అది ప్రజలకు కూడా చెప్తూ ఉంటారు. ఇది ఒక మత సమ్మేళనం లాగా జరుగుతూ ఉండేది. ఎలా అయితే ఇప్పుడు WHO ఇలాంటివి మీటింగ్స్ పెడుతూ ఉంటాయో ఆ టైంలో రిలీజియస్ విషయాలు ఇవన్నీ చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ కుంభమేళాలో చెప్పుకుంటూ ఉండేవారని చెప్పి స్టోరీ. అయితే ఈ కుంభమేళాని ఈ రోజే చేయాలి, ఈ ప్లేసెస్లోనే చేయాలి అని చెప్పి ఎలా చెప్తామంటే ప్లానెట్స్ ఉండే ప్లేసెస్ బట్టి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది డిసైడ్ అవుతుంది. ఇది మెయిన్గా జూపిటర్ ప్లానెట్ మీద డిసైడ్ అవుతుంది. ఇప్పుడు జూపిటర్ ప్లానెట్ కనుక లియో అంటే సింహరాశి మీద ఉంటే అప్పుడు ఉజ్జయినిలో చేస్తారు. అలానే జూపిటర్ లియోలో ఉంటే నాసిక్లో కూడా చేస్తారు. ఉజ్జయినిలో చేస్తే క్షిప్రా నది దగ్గర చేస్తారు. అలానే నాసిక్లో అయితే గోదావరి నది దగ్గర చేస్తారు. నెక్స్ట్ హరిద్వార్లో జూపిటర్ యాక్వేరియస్ అంటే కుంభరాశి మీద, అలానే సన్ ఏరిస్ అంటే మేషరాశి మీద ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. ఈ హరిద్వార్లో గంగా నదీ తీరంలో చేస్తారు. అలానే ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, అక్కడ జూపిటర్ తారస్ అంటే వృషభ రాశి, అలానే సన్ క్యాప్రికాన్ మకర రాశి వీటి మీద ఎలైన్ అయినప్పుడు మనం ప్రయాగ్రాజ్లో చేస్తాం. ఇది వచ్చి త్రివేణి సంగమం దగ్గర, అంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్రదేశంలో మనం ప్రయాగ్రాజ్లో చేస్తాం. గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే ప్రదేశంలో మనం సెలబ్రేట్ చేస్తాం. అయితే ఈ ఇయర్ జరుగుతున్న మహాకుంభమేళా వచ్చేసి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. అసలు మహాకుంభమేళా ఏంటి, కుంభమేళా అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కుంభమేళాలో టైప్స్ తెలుసుకోవాలి. కుంభమేళాలో 4 రకాలు ఉంటాయి. 1 కుంభమేళా, 2 అర్ధ కుంభమేళా, 3 పూర్ణ కుంభమేళా, 4 మహాకుంభమేళా. ఇవన్నీ టైం బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు కుంభమేళా అంటే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. అర్ధ కుంభమేళా అంటే కుంభమేళా 12 years కదా, దానిలో హాఫ్ 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది అర్ధ కుంభమేళా. పూర్ణ కుంభమేళా అంటే ఒక మొత్తం 12 years అంటే జూపిటర్ మొత్తం ఒక రివల్యూషన్ కంప్లీట్ అయ్యే టైం అని అన్నా చెప్పొచ్చు. లేదంటే 12 years అంటే ఆ యుద్ధం జరిగింది 12 years కదా, సో పూర్ణ కుంభమేళా అంటే 12 yearsకి ఒకసారి జరుగుతుంది. అలానే మహాకుంభమేళా అంటే 12 పూర్ణ కుంభమేళాలు కంప్లీట్ అయినప్పుడు, అంటే 144 yearsకి ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఈ టైంలో ఆ ప్లానెట్స్ ఏ ప్లేసెస్లో ఉంటాయో దాన్ని బట్టి ఈ 4 ప్లేసెస్లో ఎక్కడ చేయాలనేది డిసైడ్ అవుతుంది. కానీ అర్ధ కుంభమేళా ప్రయాగ్రాజ్ ఇంకా హరిద్వార్ ఈ 2 ప్లేసెస్లో మాత్రమే జరుగుతుంది. మిగిలిన కుంభమేళాలు ఎక్కడైనా జరగవచ్చు ఆ ప్లానెట్స్ బట్టి. అందుకే కుంభమేళా ఎప్పుడు 12 yearsకి ఒకసారి జరగాలి కదా, కానీ ఎప్పుడు న్యూస్లో ఈరోజు అంటే ఇయర్ కుంభమేళా జరిగింది ఇలా ఎందుకు న్యూస్ వస్తుందని చెప్పి నాకు కొంచెం డౌట్ ఉండేది. సో
ఇది 3, 6, 12 ఇయర్స్‌కి ఇలా రావచ్చు కాబట్టి అప్పుడప్పుడు దగ్గరగానే మనం కుంభమేళా జరుగుతుంది ఈ ప్లేస్‌లో అని చెప్పి వింటూ ఉంటాం. కానీ కంప్లీట్‌గా జరిగే కుంభమేళా అంటే పూర్ణ కుంభమేళా మాత్రం 12 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మహాకుంభమేళా వచ్చి 144 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వస్తుంది. అంటే అది కూడా ప్రయాగ్రాజ్‌లో జరుగుతుంది. ఈ 2025లో జరిగేది మహాకుంభమేళా కనుక చాలా ఎక్కువ మంది జనాభానే రావచ్చు అని చెప్పి ఎస్టిమేషన్ ఉంది. అయితే 40 crore పీపుల్ వరకు వస్తారు అని చెప్పి అంటున్నారు. ఇలా 40 crore పీపుల్ వస్తే ఆ ఉత్తరప్రదేశ్‌కి చాలా ఎకనామికల్‌గా కూడా మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే రెస్టారెంట్స్, ట్రావెల్ వీటన్నిటికి చాలా మనీ అయితే ఆ స్టేట్‌కి వస్తాయి. కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇంత 40 crore పీపుల్ ఒక చోట ఉన్నారంటే దానివల్ల యాక్సిడెంట్స్ జరగొచ్చు. లైక్ ఫైర్ యాక్సిడెంట్స్ మొన్న ఏదైతే జరిగిందో అలానే చాలా తొక్కిసలాట్లు ఇవన్నీ జరగొచ్చు. దీనికి కంట్రోల్ చేయడం కోసం చాలా మెజర్స్ అయితే తీసుకున్నారు. ఎప్పుడు ఉండే ఏరియా కంటే ఏరియాని పెంచారు, లైట్స్ పెంచారు అండ్ ఈసారి రోబోట్స్ని కూడా తీసుకొచ్చారు. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినా ఎక్కడి నుంచైనా మనుషుల్ని కాపాడటం కోసం. కుంభమేళాలో సైన్స్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మనకు తెలిసిందే కుంభమేళాలో సైన్స్ ఫ్యాక్టర్ కూడా ఉంది. జూపిటర్ అనే గ్రహం గెలీలియో 1610లో కనిపెట్టారు కదా తన టెలిస్కోప్ ద్వారా. అంటే 1610 ADలో కనిపెట్టారు. కానీ మనం కుంభమేళా ఎప్పుడు చేస్తాం? 3000 BC అప్పటి నుంచే చేస్తున్నాం. ఒకవేళ అది నిజం కాదు అనుకుందాం, బుక్స్లో లేదు అనుకుంటే శంకరాచార్యుల టైం అంటే 800 AD అప్పటి నుంచి మనం కుంభమేళా చేస్తున్నాం. అంటే ఆ కుంభమేళా కూడా ఎలా చేస్తున్నాం? 12 ఇయర్స్కి ఒకసారి. అంటే రియల్గా జూపిటర్ సన్ చుట్టూ తిరిగే టైం 12 ఇయర్స్. కరెక్ట్గా దాని ప్రకారం మనం 12 ఇయర్సే చేస్తున్నాం. ఎప్పుడు మన దగ్గర టెలిస్కోప్ ఇవేమీ లేనప్పుడు ఆ టైంలోనే. కానీ వరల్డ్ ప్రకారం జూపిటర్ కనిపెట్టింది మాత్రం 1610 అంటే 17th centuryలో కనిపెట్టారు. కానీ మనం 8th century నుంచి కూడా ఈ కుంభమేళా చేస్తున్నాం. సో కానీ ఎన్నో మోడర్న్ సైన్స్కి సంబంధించిన విషయాలు మన ఇండియాలో ఎన్నో ఏళ్ల క్రితమే తెలిసి ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు అవన్నీ రాసిపెట్టిన గ్రంథాలు ఇవైతే లేవు. కానీ మనం జరుపుకుంటున్న ఈ ఫెస్టివల్స్ అలానే ఎన్నో ఆచారాలు వీటి వల్ల ఇవి ఇంకా మనకి తెలియడానికి ఛాన్స్ ఉంది. ఈ ఫెస్టివల్స్ ఇండియన్ సివిలైజేషన్ ఇంకా వాళ్ళ ఆ కాలంలో ఉన్న జ్ఞానాన్ని ఇంకా సైన్స్ని గురించి కూడా తెలియజేస్తుంది. ఆ కాలంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి చాలా తక్కువ మంది కాబట్టి ఆ నార్మల్ ప్రజలకి ఇలా ప్లానెట్స్ ఇవన్నీ చెప్తే అర్థం కావు. అందుకని చెప్పి అందరికీ అర్థమయ్యేటట్లు అలానే ఫ్యూచర్ జనరేషన్కి తెలిసేటట్లు దేవుడికి సంబంధించిన స్టోరీస్తో కానీ అందరికీ తెలిసేట్టు చేశారని చెప్పి నా అభిప్రాయం. ఇలా మైథాలజీ, హిస్టరీ, రిలీజియన్ రిలీజియన్ వీటిల్లోంచి వచ్చే చాలా ట్రెడిషన్స్ వరకు చాలా మంచి రీజన్తోనూ అలానే యూజెస్ ఉండేవి కూడా ఉంటాయి. చాలా వరకు మంచినే తెలియజేస్తాయి. అయితే కొన్ని చెడ్డవి కూడా ఉండొచ్చు. సో బ్లైండ్గా అన్నీ ఫాలో అవ్వనక్కర్లేదు. మనం మంచి విషయాలని వరకు ఫాలో అవుతూ అలానే అనవసరమైన విషయాల్ని కాలంతో పాటు వదిలేస్తూ ఉండాలి, లేదంటే కరెక్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ కాలంలో ఫీజిబుల్గా అయ్యేవన్నీ ఇప్పుడు అవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే సొసైటీ, టెక్నాలజీ మారే కొద్దీ మనం జీవనశైలి కూడా మారుతూ ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చాలామంది ఇలాంటి ఉత్సవాలని జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలాంటి నదుల్లో మునగాలి, జబ్బులు వస్తాయి, అలానే తొక్కిసలాట్లు జరుగుతాయి, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటున్నారు. కానీ మన లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే మనం తినే ఫుడ్, ఎక్స్పోజ్ అయ్యే పొల్యూషన్తో పోలిస్తే వన్ డే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల ఏదన్నా నష్టం ఉంటుందా అంటే నా దృష్టిలో అయితే ఉండదు. సో రిస్క్ అండ్ బెనిఫిట్ కనుక చూసినట్టయితే ఇలాంటి ఫెస్టివల్స్ వల్ల బెనిఫిట్సే ఎక్కువ వస్తాయి. సో అలానే మన కల్చర్, హెరిటేజ్, నాలెడ్జ్ వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా టైంలో మనం ఉండడం కూడా మన అదృష్టమే. సో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పక్కా వెళ్ళండి. అలానే సేఫ్టీని కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.